కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. శంషాబాద్ నోవాటిల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులతో భేటీ కానున్నారు. ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ కానున్నారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలున్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతోంది, ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీ వేణుగోపాల్. ఇప్పటికే నోవాటిల్ చేరుకున్నారు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఎన్నికల వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేస్తారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల ప్రచారం, నేతల కోఆర్డినేషన్ పై చర్చిస్తామన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో ఏమీ లేదని విమర్శించారు పొన్నం. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు మోదీ చేసిందేమీ లేదన్నారు. కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. శంషాబాద్ నోవాటిల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులతో భేటీ కానున్నారు. ప్రచార వ్యూహాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ కానున్నారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలున్నాయి, ప్రచారం ఎలా కొనసాగుతోంది, ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించాలంటే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీ వేణుగోపాల్. ఇప్పటికే నోవాటిల్ చేరుకున్నారు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఎన్నికల వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేస్తారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల ప్రచారం, నేతల కోఆర్డినేషన్ పై చర్చిస్తామన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో ఏమీ లేదని విమర్శించారు పొన్నం. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు మోదీ చేసిందేమీ లేదన్నారు. పార్టీ అభ్యర్థుల యొక్క పని, కార్యాచరణ, రాబోయే ఎన్నికలకు ఉన్నటువంటి కొద్ది కాలం 29 రోజుల ఈ ఆలోచన ప్రకారం ఇన్ఛార్జీలు, మంత్రులు, శాసనసభ్యులు ఏ విధంగా పార్టీ నాయకత్వం బూత్ వరకు ఏ విధంగా కష్టపడాలి మనం అనేటువంటి మాటను నిర్దేశం చేయడానికి మరి కేసీ వేణుగోపాల్ గారు పెద్దలు వచ్చినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, దాని తదుపరి అభ్యర్థులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక దిశ, ఈరోజు రాష్ట్రంలో మాటలు అమలు చేసుకొని ముందుకు పోయే ప్రభుత్వంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వానికి గత 4-5 నెలలుగా నడుపుతున్నటువంటి పరిస్థితి కావచ్చు, భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ అమలు చేసేటువంటి ఒక నిర్దేశన తీసుకొని పోయే సందర్భం లోపల మరి ప్రజలందరినీ కూడా ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ వైపు ఓట్లే ఏ విధంగా మద్దతును తీసుకోవాలో దానికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. తప్పకుండా ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. మేము కూడా క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు ఈసారి సానుకూలంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలి. ఎందుకంటే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద 10 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ విభజన హామీలు కావచ్చు, తెలంగాణ పట్ల పార్లమెంటు వేదికగానే చులకనగా మాట్లాడినటువంటి అంశం కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా కుప్పకూలిపోయి పార్టీకి సంబంధించినటువంటి అస్తవ్యస్త పరిస్థితులల్లో ఏం మాట్లాడుతారో తెలియనటువంటి పరిస్థితులల్లో శాసనసభకు చర్చకు రాని ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ బాధ్యతను కూడా నిర్వహించలేని విధంగా చిన్నాభిన్నమవుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రజలు మరి 5 సంవత్సరాలు ప్రజాపాలన కొరకు ప్రభుత్వంలో ఎట్లిచ్చిరో కేంద్రానికి కూడా పార్లమెంటు సభ్యులు ఇస్తారు అనేటువంటి విశ్వాసం ఉంది. దాని మీద మరి ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి సమావేశం తర్వాత ఒక మార్గదర్శకత, ఒక దిశ తీసుకొని ముందుకు పోతాం. చాలా స్పష్టం, శాసనసభ నియోజకవర్గాల లోపల ఎంపీలో ప్రభావం ఉంటుంది కావచ్చు, కానీ ఎంపీ ఎంపికకు సంబంధించి పూర్తిగా పార్టీ హైకమాండ్ బాధ్యత. ఆ రోజు మొన్నటి వరకు కూడా జీవన్ రెడ్డి గారిని కరీంనగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనతో మొన్నటి వరకు ఆగినారు. దాని తదుపరి ఖమ్మం, కరీంనగర్ ఇవి కూడా మరి వాళ్ళ యొక్క డిస్కషన్స్ లోపల ఉంది. తప్పకుండా తొందరలో అభ్యర్థిని ప్రకటించమని కోరుతా ఉన్నాం. పార్టీ అధిష్టానాలకు ఏ అభ్యర్థిని నియమిస్తే ఆ అభ్యర్థికి ఇప్పటికే మా యొక్క ఎన్నికల ప్రచారం మొన్ననే కొండగట్టు నుంచి స్టార్ట్ చేసినాం. ఇయ్యాల కూడా అమలు చేయని బీజేపీ హామీల మీద దీక్ష చేసి ప్రభుత్వాన్ని, కేంద్రం నుంచి ఏం తెచ్చిరో అక్కడ ఉండేవారి బీజేపీ నాయకత్వాన్ని గట్టిగా అడిగి నిలదీస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని ఆలోచించుకుంటూ ఉన్నారు.